కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. ఎక్కువ సార్లు ఫోన్ ట్యాప్ అయింది నా ఫోనే అంటున్నారు. ఎక్కువ సార్లు ఫోన్ ట్యాప్ అయింది నా ఫోనే అంటున్నారు. అండ్ సెకండ్, నేనే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కంప్లైంట్ చేశాను అంటున్నారు. సిట్ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని అందరికీ తెలుసు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ సిట్కి అధికారాలు ఇవ్వట్లేదు, నాంచుతున్నారు. కాబట్టి సిబిఐకి మేము అప్పీల్ చేస్తున్నాము అంటున్నారు. ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ కామెంట్ని? కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్లో కీలకంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి టెన్యూర్లోనే ఆయన పైన భారీ కుట్ర జరిగింది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు నాది అన్నది బండి సంజయ్ ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా 2020 నుంచి 2023 జూలై వరకు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2023లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయన్న తరుణంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్పు జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2023 జనవరి నుంచి జూలై వరకు జరిగినటువంటి కీలక పరిణామాల్లో పదే తన ఫోన్ ట్యాప్ చేశారు. తనదే కాదు, తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు దాని దగ్గర ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల సహకారం తీసుకొని 2023లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించాను. వాటన్నిటిని కూడా ఒక కాన్ఫిడెన్షియల్ ఫైల్గా తయారు చేసి ఈరోజు సిట్ ముందు ఇవ్వబోతున్నానంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి కామెంట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద నమ్మకం లేదు అంటూనే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, సమాచారం కావచ్చు, అదంతా కూడా సిట్కు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా వేచి చూస్తాను. దాని నేపథ్యంలోనే సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేస్తున్నానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రస్తుతం నేను దిల్కుషా గెస్ట్ హౌస్కు, అదేవిధంగా ఖైరతాబాద్ జంక్షన్కు మధ్యలో ఉన్నాను. ఇక్కడ అటు 500 మీటర్స్, ఇటు 500 మీటర్స్ కూడా మొత్తం పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా జమ ఉన్నారో మనం చూడొచ్చు. మనతో పాటు బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఏం చెప్తారు? ఈ సిట్టు విచారణ మీద కావచ్చు, బండి సంజయ్ హాజరు కాకపోతే ఏం చెప్తారు? హాజరు అవుతున్నారు. మొన్ననేమో పార్లమెంట్ ఉందని రాలేదు, ఈరోజు వస్తున్నారు. ఇప్పుడే దేవాలయంలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు 10 మినిట్స్ లోపల. ఈరోజు ఆయన దగ్గర ఉన్నట్టు ఆధారాలన్నీ కూడా తీసుకొస్తానని అందరికీ చెప్పడం జరిగింది. పత్రికా విలేకరులకు చెప్తాడు, ప్రజలకు చెప్తాడు. గతంలో జరిగినటువంటి వాళ్ళ అక్రమాలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఏ డిపార్ట్మెంట్ వదలకుండా, ఎవరి సంబంధాలు వదలకుండా ఫిలిం సిటీకి మొదలు పెడితే ఏ చిన్న ఎంఆర్ఓ కాడికి వరకు కూడా వాళ్ళన్నీ కూడా చేసినటువంటి అక్రమాలు, ముఖ్యంగా ప్రజల మధ్యన మాట్లాడుకునేటువంటి, ప్రజలు భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కానివ్వండి, రాజకీయ నాయకులు మాట్లాడుకునే విషయాల మీద ప్రత్యేకంగా వాళ్ళు ఫోన్ ట్యాప్ల మీద పెట్టడం జరిగింది. నష్టం జరిగింది అనుకుంటున్నారు మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల? బీజేపీకి ప్రజలకు నష్టం జరిగింది, వ్యాపారస్తులకు నష్టం జరిగింది, భార్యాభర్తల మధ్యన సంబంధాలు మాట్లాడుకోవడం. మేము చిన్న కార్పొరేటర్లను కూడా, మేము కూడా హైదరాబాద్ అక్కడ ఉన్న కార్పొరేటర్లను కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా నిజం చెప్పాలన్నా కూడా పోలీసు వాళ్ళు భయపడుతుండే, ఎంఆర్ఓలు భయపడుతుండే, కలెక్టర్లు భయపడుతుండే, కమిషనర్లు కూడా భయపడుతుండే. ఏదన్నా అంటే వాట్సాప్ కాల్ చేయమని అంత భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త ఫోన్ ట్యాపింగ్ అంత లేదు కాబట్టి నార్మల్ కాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మేయర్ గారు కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుండే. ఈరోజు ప్రతి సంబంధాలను, మానవ సంబంధాలన్నీ కూడా మంట కలిపినటువంటి సందర్భము. ఇవి కూడా రాష్ట్ర చరిత్రలో కానివ్వండి, రాజకీయ చరిత్రలో కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కలంకం లేపుతుంది. దీని మీద నిజంగా నిజారం చేయాలి. ఏ మాటలు విన్నా కూడా తప్పే. రాజకీయ నాయకుల మాటలు విన్నా సరే, వ్యాపారస్తుల మాటలు విన్నా సరే, వీళ్ళ విన్నా కూడా తప్పే అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది మనం చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ వల్ల వ్యక్తిగత సంభాషణలు, ప్రైవేట్ సంభాషణలు బయటికి రావడము, మానవ సంబంధాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ శ్రేణులు కోరుతూ ఉన్నారు.